ఆఫ్ఘనిస్తాన్ లో సిరియా లా తీసుకురావాలని చూసే ఒక భయంకరమైన ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ లోనే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లైక్ ముజాహిద్దీన్ గ్రూప్ ఈ ఆర్గనైజేషన్ కి చెందినవి. ఇదే ఆర్గనైజేషన్ 1999 లో మన ఇండియాకి చెందిన ఒక ఫ్లైట్ ని హైజాక్ చేసి తమ తీవ్రవాదుల్ని విడిపించుకుంది. ఇదే తాలిబాన్లు మన ఇండియా వైపు కన్నెత్తి చూసి ఇండియా ఆఫ్ఘనిస్తాన్స్ బ్రదర్స్ అని అంటుంది. ఈ రోజుల్లో తాలిబాన్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన నార్మల్ పీపుల్స్ కి కూడా మన ఇండియా పై ఒక రెస్పెక్ట్ అండ్ గుడ్ ఒపీనియన్ ఉంది. ఈ వీడియోలో మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ మాస్టర్ స్ట్రోక్ ద్వారా ఇండియా మరియు తాలిబాన్ల మధ్య స్నేహం ఎలా స్ట్రాంగ్ అయిందో తెలుసుకుందాం. ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ వల్ల పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉండడమే కాకుండా పాకిస్తాన్ మూడు ముక్కలయ్యే ఛాన్స్ ఉంది. ఈ రోజు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే దానికన్నా ముందు మనం ఆఫ్ఘనిస్తాన్ యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఒక ఇస్లామిస్ట్ కంట్రీ అయినప్పటికీ గతంలో అఖండ భారత్ లో ఒక భాగం. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఎన్నో సిటీస్ పేర్లు మన ప్రాచీన సంస్కృతంలోనివి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఖాందార్, అప్పట్లో ఇది గాంధార్ రాజ్యంగా పిలువబడింది. వాస్తవానికి ప్రజెంట్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన పాస్తో భాషల్లో మన సంస్కృతానికి చెందిన పదాలను ఉపయోగిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ పై మరియులా ఎంపైర్, గుప్తా ఎంపైర్, కుషాన్ ఎంపైర్, హిందూ సయీద్ డైనస్టీ మరియు 18th సెంచరీలో సిక్ ఎంపైర్ కూడా పరిపాలించాయి. ఇలా చూసినప్పటికీ 2001 వరకు ఆఫ్ఘనిస్తాన్ లో బుద్ధుడికి చెందిన ఒక పెద్ద విగ్రహం ఉండేది. దాన్ని తాలిబాన్లు ధ్వంసం చేసేశారు. ఎప్పుడైతే అరబ్ ఏరియాస్ లో ఇస్లాం మొదలైందో ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పై అటాక్స్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. అలా యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఎన్నో హిందూ దేవాలయాలను, బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేశారు అండ్ కొన్ని వేల మంది హిందువులను చంపేశారు, అణిచివేశారు. ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా ఇస్లామైజేషన్ మరియు రాడికలైజేషన్ పూర్తయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుండి హిందుస్థాన్ పై అటాక్స్ చేయడం స్టార్ట్ అయ్యాయి. ముహమ్మద్ ఆఫ్ గాన్జీ గురించి మీరు వినే ఉంటారు. అతను హిందుస్థాన్ పై చాలా దాడులు చేయడం జరిగింది. సోమనాథ్ దేవాలయాన్ని కూడా అటాక్ చేశాడు మరియు వేలాది మంది హిందువులను చంపేశాడు. దాని తర్వాత 18th సెంచరీలో మీకు గుర్తే ఉంటుంది, అమిత్ షా అబ్దాలి కూడా మన ఇండియా పై అటాక్ చేశాడు. ఆ టైంలో అతని యుద్ధం మరాఠా ఎంపైర్ తో జరిగింది. ఆ తర్వాత 19th సెంచరీలో ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ మరియు రష్యా మధ్య ఒక బఫర్ జోన్ గా మిగిలిపోయింది. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆ టైంలో బఫర్ జోన్ గా ఉండడం వల్ల ఇటు రష్యా కానివ్వండి, ఇటు బ్రిటిష్ కానివ్వండి తమ ఇన్ఫ్లుయెన్స్ ని ఆఫ్ఘనిస్తాన్ లో పెంచుకోవడానికి చాలా ప్రయత్నించారు. ఆ టైంలో ఈ వార్ ని ది గ్రేట్ గేమ్ అని కూడా పిలిచారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ రూట్ వల్ల అనేక ట్రేడ్ రూట్స్ ఈ మార్గం నుంచి వెళ్ళగలవు. ఆఫ్ఘనిస్తాన్ కున్న ఈ అడ్వాంటేజ్ వల్లే బ్రిటిషర్స్ కానివ్వండి, రష్యన్స్ కానివ్వండి ఆఫ్ఘనిస్తాన్ ని తమ సొంతం చేసుకోవాలని చాలా ట్రై చేశారు. 1973 లో పీపుల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, ఈ గ్రూప్ దీనికి సోవియట్ సపోర్ట్ ఉన్న ఒక కమ్యూనిస్ట్ గ్రూప్, వాళ్ళు షా దావూద్ కి వ్యతిరేకంగా కేస్ చేసి షా దావూద్ ని చంపేశారు. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ లో చాలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఏర్పడింది. ఈ కేసు తర్వాత 1979 లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ని స్టెబిలైజ్ చేయడానికి డైరెక్ట్ గా మిలిటరీ ఇన్వేషన్ ని దింపింది. ఈ జరుగుతున్న ఆ టైంలో గుర్తుపెట్టుకోండి, అమెరికాకి సోవియట్ యూనియన్ కి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ వార్ కారణంగా ఆఫ్ఘనిస్తాన్ లోకి సోవియట్ యూనియన్ రావడం అమెరికాకి ఎంతగానో నచ్చలేదు. ఆ సమయంలో అమెరికాకి సోవియట్ యూనియన్ యొక్క ఎక్స్పాన్షన్ ని ఆపడం చాలా అవసరం. ఇక్కడ నుంచి మనం చూడడం స్టార్ట్ చేస్తే పాకిస్తాన్ ఎలా అయితే తన టెంటికల్స్ ని ఆఫ్ఘనిస్తాన్ లోకి దింపడం మొదలు పెట్టిందో చూద్దాం. ఆ టైంలో ఉన్న పాకిస్తాన్ పిఎం ఈ సిచ్యువేషన్ ని బాగా యూజ్ చేసుకుని అతను పాకిస్తాన్ కి, అమెరికాకి ఒక బిగ్గెస్ట్ స్పెషాలిటీని ఇంట్రడ్యూస్ చేశాడు. అదే టెర్రరిస్ట్ కి ట్రైనింగ్ ఇవ్వడం. అమెరికా పాకిస్తాన్ హెల్ప్ తో ముజాహిద్దీన్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ ని తయారు చేసింది. వాళ్ళకి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అమెరికన్ వెపన్స్ ని ప్రొవైడ్ చేసింది. మరియు CIA హెల్ప్ తో రష్యాకి వ్యతిరేకంగా గొరెలా వెల్ఫేర్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే పాకిస్తాన్ లో ఈ ముజాహిద్దీన్ గ్రూప్స్ కి ఓపెన్ సానిటరీ ప్రొవైడ్ చేసింది. అయితే పాకిస్తాన్ కి ఈ విషయం తెలియదు. తర్వాత ఈ ముజాహిద్దీన్లే తాలిబాన్ రూపంలో పాకిస్తాన్ కి తలనొప్పిగా మారుతుందని. సో ఇలా అమెరికా హెల్ప్ తో సోవియట్ యూనియన్ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ లో ఉందో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ ని బయటికి నెట్టేశారు. సో ఈ ముజాహిద్దీన్లు వాళ్ళు డెఫినెట్లీ చాలా రిలీజియస్ గ్రూప్. ఇదే సమయంలో కొంచెం గుర్తుపెట్టుకోండి, సౌదీ అరేబియా తన ఆయిల్ వెల్త్ ని యూజ్ చేసి ఇండియాలో, పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో ఇలాంటి కంట్రీస్ లో చాలా డబ్బులు పంపించి మసీదులు కానివ్వండి, ప్రేయర్ హాల్స్ కానివ్వండి, ఇస్లాం కి చెందిన ఏవైతే ప్లేసెస్ ఉంటాయో వాటిని కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇస్లాం ని కూడా స్ప్రెడ్ చేయడానికి చాలా ట్రై చేశారు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా చాలా రాడికలైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆఫ్ఘాన్ కి చెందిన యూత్ ఆ టైంలో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ముజాహిద్దీన్ గ్రూప్స్ కానివ్వండి, అల్ఖైదా గ్రూప్స్ కానివ్వండి వీటిల్లో జాయిన్ అవ్వడం మొదలు పెట్టారు. మరియు అప్పుడు ఈ ఆఫ్ఘన్ పీపుల్స్ ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గనైజేషన్ ని మన ఇండియాకి వ్యతిరేకంగా వాడడం మొదలు పెట్టారు. ఎందుకంటే పాకిస్తాన్ కి తెలుసు మన ఇండియాని ఓడించాలంటే ప్రాక్సీ గ్రూప్స్ ద్వారానే అవుతుందండి.
ఇప్పుడు ఈ ప్రాక్సీ గ్రూప్స్ ఏంటంటే, ఈ ప్రాక్సీ గ్రూప్స్ ఏం చేస్తాయంటే ప్రాక్సీ వార్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఇండియాతో డైరెక్ట్ యుద్ధం కాకుండా వాళ్ళకు చెందిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన పర్సన్ బాగా ట్రైన్ చేసి టెర్రరిస్ట్ లాగా వాళ్ళని ఇండియాలోకి పంపిస్తారు. ఇండియాలో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఇలా మొత్తం విధ్వంసం ధ్వంసించి బాంబ్ బ్లాస్టులు చేసి కొంచెం ఆర్థికంగా దెబ్బ కొడితే అది వీటిని ప్రాక్సీ వార్ అని అంటారు. ఇట్లా సో ఇలా థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్ నుంచి చేయించడం వీటిని ప్రాక్సీ వార్స్ అని అంటారు. సో ఇలా చేయడం ఎందుకనంటే పాకిస్తాన్ కి తెలుసు ఫేస్ టు ఫేస్ వార్ లో పాకిస్తాన్ చిత్తుగా ఇండియా ఓడిస్తుందని. దీనికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ 90s లో కాశ్మీర్ లో జరిగిన ఇన్సర్జెన్సీ. ఆ ఇన్సర్జీలో హిందువుల ఎథిక్స్ ని క్లీన్సైజ్ చేశారు. అది కూడా పాకిస్తాన్ సపోర్ట్ తోనే చేశారు. పాకిస్తాన్ కదా 40-50 సంవత్సరాల నుంచి కాశ్మీర్ లో క్రాస్ బార్డర్ టెర్రరిస్ట్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత ఆ అటాక్స్ చాలా వరకు తగ్గిపోయాయి. కానీ మొన్న వచ్చిన ఎలక్షన్స్ వల్ల ఆ రిజల్ట్స్ వల్ల ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజం మళ్ళీ పెరుగుతుంది. 1999 తర్వాత జైష్-ఇ మొహమ్మద్, లష్కర్-ఇ తైబా లాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ ని కూడా ఫామ్ చేసింది. ఈ గ్రూప్స్ లో కూడా చాలా మంది తాలిబాన్లు ఇంక్లూడ్ అయి ఉన్నారు. అదే ఆఫ్ఘనిస్తాన్ పీపుల్స్ ఇంక్లూడ్ అయి ఉన్నారు. ముంబైలో జరిగిన 26/11 అటాక్స్ కూడా ఈ ఆర్గనైజేషన్ చేయించింది. దాన్ని కూడా హజీఫ్ షేక్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ లో ట్రైనింగ్ క్యాంప్ నుంచి దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. మరియు దాని తర్వాత మన ఇండియాకి చెందిన ఒక ఫ్లైట్ ని హైజాక్ చేసి దాన్ని ఆఫ్ఘనిస్తాన్ కి డైవర్ట్ చేసింది. హైజాగర్స్ ఆ ఫ్లైట్ లో ఉన్న 179 మంది హాస్టేజెస్ ని వాళ్ళ అదుపులో పెట్టుకొని దానికి బదులుగా వాళ్ళకి చెందిన 36 మంది తీవ్రవాదులను విడుదల చేయాలని అండ్ అలాగే $200 మిలియన్ ని కూడా డిమాండ్ చేసింది. సో భారత ప్రభుత్వం అప్పట్లో అజిత్ దోవల్ ఇండియన్ ఇంటెలిజెన్స్ లో ఒక ఆఫీసర్, ఆయన్ని సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఖాందార్ కి పంపించారు. ఆ సమయంలో అజిత్ దోవల్ గారికి ఎలాంటి రిసోర్సెస్ అండ్ సపోర్ట్ దొరకపోవడంతో ఈ ఆపరేషన్ అనేది ఫెయిల్ అయింది. సో అల్టిమేట్ గా ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఈ 36 తీవ్రవాదులను వదిలేయాలని. ఆయన వదిలేశారు. అండ్ దాని తర్వాత అందరూ హాస్టేజెస్ సేఫ్ గా అయితే తిరిగి వాళ్ళ ప్లేసెస్ కి అయితే వెళ్ళిపోయారు. కానీ ఈ ఇన్సిడెంట్ ని అజిత్ దోవల్ ఒక పర్సనల్ డిఫీట్ గా తీసుకున్నారు. అప్పుడే అజిత్ దోవల్ గారికి ఒక విషయం అర్థమైంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఎంతవరకు అయితే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో అంతవరకు ఆఫ్ఘనిస్తాన్ ని పాకిస్తాన్ ని తట్టుకోవడం కొంచెం కష్టమే అని. వీళ్ళ వల్ల ఇండియాకి ఎప్పుడు ప్రమాదం ఉంటూనే ఉంటుందని అర్థమైంది. అయితే పాకిస్తాన్ ఒక శత్రువుగా ఇండియాకి మిగిలిపోయిందో అండ్ ఆ లిస్ట్ లోనే ఆఫ్ఘనిస్తాన్ కూడా చేరే అవకాశం ఉందని గ్రహించారు. అప్పుడే అజిత్ దోవల్ గారికి ఒక విషయం అర్థమైంది. ఆఫ్ఘనిస్తాన్ ని స్టెబిలైజ్ చేయాలంటే అక్కడ ఈ పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ని చాలా తగ్గించాలి అని. అందుకే ఆఫ్ఘనిస్తాన్ లో ఇండియా ఒక స్ట్రాటజిక్ ఇన్వాల్వ్మెంట్ పెంచడం చాలా అవసరం. ఈ టైంలోనే కథలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య మన ఇద్దరం కలిసి ఉందాం, చాలా బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్ అన్న సిచ్యువేషన్ ఎప్పటికీ లేదు. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ కి మధ్య ఒక హిస్టారికల్ ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ ని పాకిస్తాన్ ని డివైడ్ చేసే బార్డర్ ఏదైతే ఉందో దాన్ని డురద్ లైన్ అని అంటారు. దీన్ని 1883లో బ్రిటిష్ ఇండియాని ఆఫ్ఘన్ ఎంపైర్ ని సపరేట్ చేయడానికి ఈ బార్డర్ లైన్ ని కట్టారు. అయితే ఈ డ్యూరాండ్ లైన్ ని ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు రికగ్నైజ్ చేయలేదు. ఎందుకంటే ఈ డ్యూరాండ్ లైన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఎథిక్ పస్తూన్స్ ని రెండుగా విభజిస్తోంది. ఒకవైపు పాకిస్తాన్ పస్తూన్లు, ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ పస్తూన్లు. ఆఫ్ఘనిస్తాన్ లో పస్తూన్ల పాపులేషన్ చాలా ఎక్కువ. అందుకనే ఈ పస్తూన్స్ ఒక ఐడెంటిటీ ఆఫ్ఘనిస్తాన్ కి చాలా ఎమోషనల్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. అలాగే కంటిన్యూ చేస్తూ పోతుంటే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. ఎంతవరకు చూసారో చూడో. ఇన్ఫాక్ట్ మీరు ఇంతవరకు చూసారంటే చాలా గ్రేట్. పార్ట్ 2 కోసం కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పార్ట్ 2 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మిస్ అవ్వకూడదు. అలా మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కినట్టయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ఫోన్ లో డిస్ప్లే అవుతుంది. దాని ద్వారా ఆ వీడియోని మీరు వెంటనే క్లిక్ చేసి చూడొచ్చు.